పర్వతుడు తపస్సు చేసి అనుగ్రహించాడు శివానుగ్రహంగా. దీని మీదకి రాయిస్తానన్నాడు ఆయన. పర్వతం ఎవరెక్కాడో వాడికి శాస్త్రమునందు అనురక్తి కలుగుతుంది. అది చిచ్చక్తి యొక్క విస్ఫోటనము, ఆ ప్రసరణము శాస్త్రమునకు కట్టుబడ్డాం. ఇది శ్రీ. ఇప్పుడు ఈ శ్రీకి అర్థం ఏమిటంటే పైనుండి, ఎంత పైనుండి, ఎంత పైనని మీరు అంటారో అంత పైనుండి. ఏదో మా చిన్నతనంలో నా దగ్గర పెద్దది ఉంది అంటే నా దగ్గర ఇంకా పెద్దది ఉంది అంటే ఎంత పెద్దది అంటే వాడు పెద్ద అని ఎంతసేపు అన్నాడో అంతకన్నా ఎక్కువసేపు పెద్దది అనేవాళ్ళం. అంటే అంతకన్నా పెద్దది నా దగ్గర ఉంది, ఉందా లేదా తర్వాత వదిలే నేను మాట పంతానికి అలా అంటుండేవాళ్ళం. అలా ఎంత పై వరకు అంటే ఎంత పై వరకు ఉందో నువ్వు అనుకుంటున్నావో అంతవరకు. ఆవిడ పేరు పూర్వజ. ఎప్పుడు అందరికి ఎవరికన్నా ముందు, ఎవరు ముందని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా ముందు. అలా ఎంత పైన ఉందనుకుంటున్నావో అక్కడి నుంచి ఎంత కింద ఉందనుకుంటున్నావో అక్కడ వరకు పవిత్రం చేయడానికి శ్రీ సరణి అంటారు. శ్రీకి సరణి తోడించారు శంకరాచార్యుల వారు. సరణి అంటే పవిత్రం చేయడం. కాబట్టి ఆ కొండ ఏం చేస్తుంది అంటే అది కేవలము మట్టి, రాళ్ళు, చెట్లు, పుట్టలు కాదు. దాని యందు అంతర్లీనమై శక్తి ఉన్నది. అది సుఖమునకు కారణమవుతుంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఇహమునందు మనసు యొక్క ఆనుకూల్యత నుండి మోక్ష సుఖము వరకు, పాపరాశిని ధ్వంసం చేసి ఈశ్వర మార్గమునందు ప్రతిబంధకములను తొలగించడం వరకు, శక్తి ప్రసరణమునందు అన్ని ఇంద్రియములు, మనసు, బుద్ధి శాస్త్రమునకు కట్టుబడి ధర్మాన్ని అనుష్ఠించి దాని వలన ఈశ్వరుడికి దగ్గరవడం వరకు ఏ ఒక్క కొండ అనుగ్రహించగలదో, దేని మీదకి వెడితే ఇన్ని వస్తాయో అది శ్రీశైలము. అందుకని పరమశివుడు నేను ఇన్ని ఈ కొండ యందుంచుతున్నాను. ఎందుకు ఇచ్చాడని అంటే ఇంత తపస్సు చేసిన బ్రాహ్మణుడు, ఇన్ని శాస్త్రాలు చదువుకున్నవాడు నేను తరించాలని అడగలేదు. ఈ ప్రాణి అని కాదు, ఏదైనా ఈ కొండ మీదకి వస్తే అదే ఫలితం ఇమ్మని అడిగాడు.